25 ఏళ్ల గులాబీ పండుగకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రథోత్సవ సభకు జనం స్వచ్ఛందంగా కదులుతున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు చలో వరంగల్ పాదయాత్ర చేపట్టారు. రంగదాంపల్లి తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి ఎల్కతుర్తి వరకు విద్యార్థులు, యువత పాదయాత్రగా వెళ్లారు. ఈ పాదయాత్రను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో యువత ముందుకు కదులుతున్నారు. యువకులను ఉత్సాహపరిచేందుకు హరీష్ రావు కూడా కాసేపు వారితో ముందుకు కదిలారు. మన పాదయాత్ర జైత్రయాత్ర కాబోతా ఉంది. మనం ఈ రోజు ఈ పాదయాత్ర ఇది కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు కావాలి. ఆనాడు లంకలో రావణుడు చేసే అరాచకాల్ని ఎదిరించడానికి ఆనాడు రామదండు కదిలింది. ఈనాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎదిరించడానికి, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎదిరించడానికి ఈనాడు గులాబీ దండు కదులుతా ఉన్నది. ఈ గులాబీ దండు 3 రోజుల పాటు 70 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మన యొక్క రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి కదులుతా ఉన్నది మన గులాబీ దండు. మంచి పాటలతో ఆటలతో చక్కగా ముందుకు సాగండి. ఎక్కడైనా గ్రామాలు వచ్చినప్పుడు రైతులతో మాట్లాడండి, మహిళలతో మాట్లాడండి, ప్రజలతో మాట్లాడండి, అవ్వా తాతలతో మాట్లాడండి. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించండి. ఇలా రేవంత్ రెడ్డి ఏడాది అర్థం పాలనలో రైతు బంధు మోసం చేసిండు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. యాసంగి 2-3 ఎకరాలకు కూడా వేయలేదు. రుణమాఫీ సగం మందికి కూడా కాలేదు. ఇలా పంటల బీమా అన్నారు, బోగస్ అయిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ డొల్ల అయిపోయినాయి. ప్రజలందరూ కూడా మళ్లీ కేసీఆర్ రావాలి, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఇలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మరి మన ఈ పాదయాత్ర డెఫినెట్ గా ఈ రజతోత్సవానికి జైత్రయాత్ర అవుతుంది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలో రావడానికి విజయయాత్ర. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గులాబీ వనాన్ని తలపిస్తోంది. బీఆర్ఎస్ రథోత్సవ మహాసభ నేపథ్యంలో ఎటు చూసినా గులాబీ జెండాలు, తోరణాలే కనిపిస్తున్నాయి. మీటింగ్కు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తిగా వచ్చాయి. గులాబీ పార్టీ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో మీటింగ్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబీ పండుగకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. గులాబీ సంబరానికి తెలంగాణ పల్లెలన్నీ సిద్ధమయ్యాయి. కేసీఆర్ సభకు లక్షలాదిగా తరలి వచ్చేందుకు జనం కదం తొక్కుతున్నారు. బీఆర్ఎస్ రథోత్సవ సభకు జనం స్వచ్ఛందంగా కదులుతున్నారు.